రితేష్ రాణా డైరెక్షన్ లో సత్య హీరోగా జెట్లీ ఈ రోజు రిలీజ్ అయింది. చూశాక చెప్పాలంటే జెట్లీ మన హీరో సత్య గారు ఒక మిషన్ మీద వర్క్ చేయడానికి వెళ్తారు. ఆ మిషన్ ఏంటి, ఆ విమానంలో దాడులు ఎలా జరిగాయి. అయితే మన జెట్లీకి ఒక ప్రాబ్లం ఉంటుంది, మతిమరుపు ఉండటం వల్ల మంచి ఫన్ అయితే జనరేట్ చేశాడు. సో ఆఫ్టర్ మత్తు వల్ల తర్వాత ఇలాంటి మంచి కామెడీతో వచ్చారు రితేష్ అండ్ హిస్ టీమ్. రియల్లీ యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తోనే నవ్వించేస్తారు. కొన్ని సినిమాలో సీన్స్ కి స్పూఫ్ చేశారు సత్య గారు. రియల్లీ చాలా బాగా వర్క్ ఉన్నారు. సత్య ఒక స్టార్ అయిపోయారు నిజంగా చెప్పాలంటే. మత్తు వదలరా నుంచి తన టైం స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమా అంతా సత్య చుట్టూ రన్ అవుతుంది. కామెడీ చేయకపోయినా జస్ట్ సత్య చేసే పనుల వల్ల నవ్వు వచ్చేస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు హ్యాపీగా. రానా స్టైల్లో మీమ్స్, పాప్ కల్చర్ రెఫరెన్స్ బాగా యూజ్ చేసుకున్నారు. కొన్ని వన్ లైనర్స్ అండ్ జోక్స్ నిజంగా చాలా ఫన్నీగా వర్కౌట్ అయ్యాయి. కామెడీ అండ్ రెఫరెన్సెస్ ని బ్లెండ్ చేయడం అంతే ఈజీ కాదు, కానీ ఇక్కడ న్యాచురల్ గా సెట్ చేశారు. కొన్ని సెటైల్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. ఆ మూమెంట్స్ లో రైటింగ్ షార్ప్ గా అనిపిస్తుంది. నెంబర్ 2 సత్య ఈ సినిమాలో మేజర్ హైలైట్ తన టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల చాలా సీన్స్ వర్క్ అయ్యాయి. కామెడీ ఉన్న ప్రతిసారి సత్య వల్ల మూవీ ఎంగేజ్ అవుతుంది అండ్ తన ప్రెజెన్స్ స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంది. సత్య లేకపోతే ఈ సినిమా లేదు. అసలు సత్య లేకపోతే సినిమా అంతసేపు కూర్చొని చూసే ఓపిక కూడా ఉండదేమో. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ లైక్ వెన్నెల కిషోర్, అజయ్, హర్ష అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ లో బాగానే పర్ఫామ్ చేశారు. వాళ్ళ టైమింగ్ అండ్ వన్ లైనర్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో బాగా వర్క్ అయ్యాయి అండ్ ఓవరాల్ గా కామెడీకి సపోర్ట్ ఇచ్చాయి. వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే చాయిసెస్, స్టోరీ నరేషన్ చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. లీనియర్ గా కాకుండా కొన్ని వేరియేషన్స్ తో డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ పర్స్పెక్టివ్స్ తో స్టోరీని చెప్పడానికి అటెంప్ట్ చేశారు. స్టోరీ అంత స్ట్రాంగ్ గా లేకపోయినా ఈ నరేషన్ స్టైల్ వల్ల కొన్ని ప్లేసెస్ లో ఇంట్రెస్టింగ్ గా మెయింటైన్ అవుతుంది. ఈ కామెడీ వర్క్ అయినా కూడా కోర్ స్టోరీ మాత్రం అండ్ థ్రిల్లర్ అండ్ ఎలిమెంట్స్ మాత్రం అవుట్ ఆఫ్ ద మార్క్ అనిపించదు. థ్రిల్లర్ జోన్ లో అనిపించినా కూడా ఆ యాంగిల్ స్ట్రాంగ్ గా డెవలప్ అవ్వదు. కామెడీ ఉన్న టైంలో కామెడీ బాగానే నడుస్తుంది, కానీ సీరియస్ అండ్ నాన్ కామెడీ సీన్స్ వచ్చినప్పుడు క్వాలిటీ డ్రాప్ అయిపోతుంది. ఆ పోర్షన్స్ లో ఎంగేజ్మెంట్ తగ్గిపోతుంది. ఏమవుతుంది అనే ఎక్సైట్మెంట్ కూడా బిల్డ్ అవ్వదు. నెంబర్ 2 సెకండ్ హాఫ్ వీక్నెస్. ఫస్ట్ హాఫ్ లో వర్క్ అయిన కామెడీ సెకండ్ హాఫ్ లో అంత వర్క్ అవ్వదు. స్టోరీ ముందుకు ప్రోగ్రెస్ అవుతుంది, కానీ ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించదు. నో మేజర్ ట్విస్ట్, కామెడీ కూడా తగ్గిపోతుంది. సిచ్యువేషన్స్ అండ్ స్కోప్ ఉన్నా కూడా ఆ లెవెల్లో యూటిలైజ్ చేయలేదు. దానివల్ల సెకండ్ హాఫ్ చాలా నీరసంగా అనిపిస్తుంది. నెంబర్ 3 లో బడ్జెట్ ఫీల్ అండ్ టెక్నికల్ లిమిటేషన్. సినిమా మొత్తంలో సెట్ ఆర్టిఫిషియల్ గా అని క్లియర్ గా తెలుస్తుంది. దానివల్ల చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అంత బాగా అనిపించదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని ఒకే లెవెల్లో ఉంటాయి, కానీ ఎక్కడ స్టాండ్ అవుట్ అవ్వవు. జెట్లీ ఒక ఫన్ ఐడియాతో స్టార్ట్ అయిన కామెడీ రైటింగ్ పర్ఫార్మెన్స్ వల్ల కొన్ని పార్ట్స్ లో జెన్యున్ గా నవ్విస్తుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో. కానీ స్టోరీ అండ్ థ్రిల్లర్ సైడ్ లా స్ట్రాంగ్ గా ఉండకపోవడం, కామెడీ తగ్గిపోవడం వల్ల ఆ ఫన్ అయితే సస్టైన్ అవ్వదు. ఫైనల్ గా జెట్లీ ఈజ్ అన్ యావరేజ్ ఫిల్మ్. బాగా వర్క్ అయ్యే పొటెన్షియల్ ఉన్న కాన్సెప్ట్ ఉన్నా కూడా కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోలేదనిపించింది. సత్యాన్ని కామెడీ పోర్షన్స్ కోసం అయితే చూడొచ్చు. సో మీకు నా వర్క్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకోసం మన ఛానల్ రివ్యూస్, రియాక్షన్ వీడియోస్ అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్, మూవీ న్యూస్ అన్ని మన ఛానల్ అప్డేట్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ గైస్.